విజయ్ దేవరకొండ ఎవడి సుబ్రహ్మణ్యం మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేసి పెళ్లి చూపులతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. విజయ్, పూజా ఝవేరీ హీరోయిన్స్గా, శ్రీనివాస్ రవీంద్ర డైరెక్షన్లో, ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి సమర్పణలో గణేష్ ప్రద్యుమ్న ప్రొడ్యూస్ చేసిన ద్వారకా మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. హైదరాబాద్లో ద్వారకా అనే అపార్ట్మెంట్ బ్యాక్ డ్రాప్లో జరిగే కథ ఇది. ఆ అపార్ట్మెంట్ పెంట్ హౌస్లో ఉండే ఎర్రసీను ఓ దొంగ. తన తెలివితేటలతో జనాలందర్నీ బురిడీ కొట్టిస్తూ ఉంటాడు. వాళ్ళ బలహీనతల కారణంగా దొంగ బాబా సీను బాధితులుగా మారతారు జనాలందరూ. అసలు సీను దొంగగా ఎందుకు మారాల్సి వచ్చింది? వసుధతో ఎలా ప్రేమలో పడ్డాడు? సీనుకి సీఎం బాలానందకి సంబంధమేంటి అనేది ద్వారకా కథ. విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు తరహాలోనే తన న్యాచురల్ యాక్టింగ్ అండ్ గుడ్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. డాన్సులు కూడా చాలా బాగా చేశాడు. హీరోయిన్ పూజా ఝవేరీ నటన పరంగా పర్వాలేదు, కానీ అందాల ఆరబోతలో మాత్రం ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్, రఘుబాబు, మురళీ శర్మ, కృష్ణ భగవాన్, కాలకేయ ప్రభాకర్ ఎవరి క్యారెక్టర్స్లో వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. సాయి కార్తిక్ సాంగ్ సోసోగా ఉన్న ఆర్ఆర్ బాగా ఇచ్చాడు. శామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీతో పాటు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. పాత కథకి కొత్త హంగులు, రంగులు దిద్ది 2 గంటల 20 నిమిషాల పాటు బోర్ కొట్టకుండా ఎంటర్టైనింగ్గా చెప్పాడు డైరెక్టర్ శ్రీనివాస్ రవీంద్ర. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో హీరోగా మరో మెట్టు పైకెక్కాడు. హాయిగా నవ్వుకోవాలి అనుకునే వాళ్ళు ద్వారకని మిస్ కాకండి. Please subscribe. Please do subscribe. Please subscribe. Do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to TFC Media YouTube channel.